సార్ చుండూరు కేసు వచ్చేటప్పటికి 2 కులాల మధ్య ఉంటుంది. తర్వాత మీరు ఇంకోటి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కేసు అని ఉండేటప్పటికి అది ఫ్యాక్షనిజం కేసుతో ఉంటుంది. ఫ్యాక్షనిజం గొడవలు ఎప్పటి నుంచో ఉన్నది అది. తర్వాత మూడోది వచ్చి చిలకలూరుపేట బస్సుదానం వచ్చేప్పటికి ఇలా మోటివ్ వేరు. వీళ్ళు డబ్బులు దొంగతనం చేద్దాం అనుకుంటారు, ఎక్కడో ఫైర్ అయింది, మిస్ఫైర్ అయింది, వాళ్ళు చేసిన తప్పు తప్పు అనేది జరిగిపోయింది. చాలామంది అమాయకులు బలైపోయారు. సంబంధం లేని వాళ్ళు 23 మంది చనిపోయారు. సంబంధం లేదు, వాళ్ళకి చనిపోతున్నారని కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళు చనిపోయారు. కాబట్టి శిక్ష పడాల్సిందే. కాబట్టి ఈ 3 కేసుల్ని ఎలా లింకప్ చేశారు? ఎందుకంటే ఒకదానికొకటి సంబంధం లేదు. ఒక్క కేసుకు ఒక్కోసం మోటివ్స్ వేరు, కులాల మధ్య గొడవలు ఉన్నాయి, రాజకీయ గొడవలు ఉన్నాయి, ఫ్యాక్షనిజం ఉంది, ఇక్కడ దొంగతనం కోసుకొచ్చి బస్సుదానం చేశారు. ఈ 3 లింకప్ చేయటం చాలా కష్టమైన పని. ఎలా చేశారు? సో ఇప్పుడు మూడిట్లో థీమ్ ఏంటి అనేదండి. సో ఇప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు మోటివ్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ వాళ్ళకి ఎంత శిక్ష పడింది. సో ఈ 3 కేసులు సపరేట్ ఉన్నప్పటికైనా 91లో ఒకటి, 93లో ఒకటి, 97లో ఒకటి. సో ఒక ఆల్మోస్ట్ ఒక సిమిలర్ టైంలో 3 జరిగినాయి. ఆ మూడిట్లో మనం సపరేట్ ఇన్సిడెంట్స్ అయినా కంపేర్ చేస్తున్నాం అండి మనం. ఓకే, దీంట్లో మోటివ్ ఏంటి, వీళ్ళకి శిక్ష ఏం పడింది, దీంట్లో మోటివ్ ఏంటి, వీళ్ళకి శిక్ష ఏం పడింది, దీంట్లో మోటివ్ ఏంటి, శిక్ష. బట్ మెయిన్ వచ్చేసరికి స్టోరీ చిలకలూరుపేటదండి. సో ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు కదండి, 20, ఆమెది 16, 17. మనం 16 చూపించలే, మరీ చిన్నపిల్ల అయిపోతారు కదండి, కొంచెం 18 చేంజ్ చేసాం. అప్పటికే ఒక పాప. సో అప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కూడా నాకు గుర్తున్నంత 17 అప్పుడు అట్లా ఉండే. 80s 90sలో కొంచెం 16, 17కి పెళ్ళిళ్ళు అయిపోయేవి కదండి అప్పుడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారంగా మరీ చిన్నపిల్లలు కదండి, సో కొంచెం 18 చేంజ్ చేయాల్సి వచ్చింది. అట్లాంటి మార్పులు అండి, ఏది ఎంత అవసరమో అంత. సో అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అక్కడ ఏం బట్టలు వేసుకొని ఉంటారు, ఏం తింటారు, ఏం. సో ఆ రీసెర్చ్ కొంచెం స్పెసిఫిక్గా ఈ పీపుల్ అని కాదు, అప్పుడు ఎలా ఉండేది, సో వీళ్ళదే ఒక లైఫ్ ఎలా ఉండేది అనేది కొంచెం ఫిక్షన్ అండి. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఇప్పుడు మన వికీలో తెలిసినంత వరకు సేమ్ అదే అండి. మిగతావి మనం వీళ్ళు ఏం ఆలోచించి ఉంటారు ఒక ఇన్సిడెంట్ అయ్యే ముందు, ఈ పార్ట్ ఫిక్షన్ కదండి. కానీ ఎందుకంటే ఎంత అవసరమో అంత. సో వీళ్ళ జర్నీలో ఎలా స్టార్ట్ అవుతుంది, వీళ్ళ లైఫ్స్ ఎలా మారిపోతాయి, ఆ పెయిన్ ఏముంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఫ్రీడమ్ అసలు వాల్యూ మనకి అసలు బయట ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం అంటే ఒకటి అసలు ఏంటి అనేది. సో ఇది మెయిన్ అండి. బట్ దీంతో పాటు కంపేర్ చేస్తూ చిన్నగా మనం ఆ 2 కూడా కొంచెం ఉంటుందండి, జస్ట్ టు సీ ఈ సిమిలర్ ఇన్సిడెంట్స్కి. అది ఈ థీమ్ ఏదైతే ఉందండి, 2 థీమ్స్ చెప్పినట్టు. జస్టిస్ అనేది అందరికీ లాస్ సేమే, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ వేరు. మీకు ఎంత పవర్ఫుల్ లాయర్స్ తెచ్చుకుంటారు, ఎంత మీకు పలుకుబడి ఉంది, ఇవన్నిటి బట్టి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అనేది కంపారిజన్ కోసం మిగతా 2 అండి. కానీ మెయిన్ స్టోరీ వీళ్ళ లైఫ్, ఇక్కడ నుంచి వాళ్ళు లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్తో, అండ్ మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాప ఎట్లా పడతారు, ఎట్లా చేంజ్ అవుతారు, ఈ పార్ట్ అంతా మన మెయిన్ స్టోరీ అండి. 2వ థీమ్ వచ్చేసరికి ప్రిజన్ రిఫార్మ్స్ అండి. వెళ్ళిన తర్వాత అసలు మన యాజ్ ఎ సొసైటీ మన జాబ్ ఏంటి, మనం గవర్నమెంట్ది ఎస్పెషల్లీ, కానీ మనం కూడా అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి, మనం ఏదైతే అడుగుతామో అవి చేస్తుంది కదా. సో ఈ రిఫార్మ్స్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇది 2nd థీమ్ అండి. సో ఈ మిగతా మూడు స్టోరీస్ కంపేర్ చేస్తూ సిచ్యువేషన్ ఎందుకు చేశారు, జస్టిస్ ఎలా సేమ్ కాదు అనేది ఇది. ఎందుకంటే అది ఇప్పుడు కూడా రిలవెంట్ అండి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి జస్టిస్ ఒకలా ఉంటుంది, మీకు 5-10 years పోరాడగలుగుతారు మీరు, డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టండి. సో 2 ఈక్వల్ ఎక్కడ ఉన్నాయండి, ఈక్వల్ లేదు. సో అది ఈ రోజు కూడా రిలవెంటే. ఆ ఇన్సిడెంట్స్ 90s అయినా కూడా అందరికి మనకి సేమ్ జస్టిస్ కాదు. అంటే ఇప్పుడు జస్టిస్ మీద లేకపోతే ఎక్కడ ఎవరి మీద జరుగుతుంది, మీ సినిమా ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది? జస్టిస్ అంటే మీకు ఎవరైతే చలపతిరావు, విజయవర్ధన్ అనే వాళ్ళు జస్టిస్ అంత డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి అంతకాలం ప్రిజన్లో ఉన్నారు 32 years. వీళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, కాస్ట్లీ లాయర్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇంతమంది జరిగినా కూడా బయటకు వచ్చారు 12 or 10 years లోపు. అదే కదా మీది? అది ఒక మెయిన్ థీమ్ అండి. 2వ థీమ్ సరే ఒక తప్పు చేశారు, చేసిన తర్వాత ఎలా మారాలి అనేది 2వ థీమ్ అండి. ఫస్ట్ థీమ్ అయితే మీరు చెప్పినట్టు అదే, కానీ అది ప్రస్తుతం కూడా ఉంది కదా అనే తీసాను, అంతేగాని అది ఇప్పుడు కూడా చూస్తాయండి. అంటే ఒక గవర్నమెంట్ అని కాదండి,
ఒకరు వస్తే ఓకే వీళ్ళందరూ మనకు అగేన్స్ట్ పడే లోపల వేసేద్దాము, మళ్ళీ ఇంకొకరు వస్తే మళ్ళీ ఈసారి మనకు వచ్చింది వీళ్ళందరినీ, అది ఓ డెమోక్రసీలో ఒక మన ఫ్రీడమ్ తీసేసుకున్నట్టు అండి అది. అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులు ఉన్నారు, ఒకసారి వస్తే మిమ్మల్ని లోపల వేసేస్తుంది, అది ఎట్లా అంటే అది ఒక అంటే అందరు చేస్తున్నారు, అంటే ఇప్పుడు ఒకరు చేస్తే మనం అనొచ్చు వీళ్ళు రాంగ్ అని కదండి. సో ఇది స్టిల్ రెలవెంట్ అనిపిస్తుంది నాకు. అంటే కొంచెం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ దానికి అన్నిటికీ కొన్ని ఫండమెంటల్ రైట్స్ అండి ఇవి. మనం ఒక పార్టీ అట్లా చూడకుండా అందరికీ మనకి ఇప్పుడు యాజ్ అ కామన్ మ్యాన్ మనకి సేమ్ లెవెల్ ఫీల్డ్ ఉండాలి. ఒకరికేమో 24 అవర్స్లో బెయిల్ వచ్చేస్తుంది, ఒకరికి 1 మంత్కి రాదు, ఒకరికి 1 ఇయర్ రాదు. ఈ రూల్స్ అసలు ఇది లేవండి. సపోజ్ అందరికీ ఒక రూల్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు కదండి. సరే ఒక పర్టిక్యులర్ తప్పు జరిగింది, దీనికి కరెక్ట్గా గవర్నమెంట్, పోలీసు, కోర్ట్స్ అన్ని కరెక్ట్గా ఇట్లా చేశారు, దీనికి ఇది శిక్ష అంటే అందరికి మనకేం ప్రాబ్లం ఉంటుందండి, అందరికి సేమ్. ఈ చెప్పే టాపిక్ మనం తేల్చలేండి, ఇప్పుడు చేయలేండి, ఇప్పుడు అవుతుంది. సూపర్ సార్, మీరు కరెక్ట్ చెప్పారండి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చేంజ్ చేయలేమండి, కాకపోతే అట్లీస్ట్ వాయిస్ అయితే చేయాలి కదండి. అంటే మన జాబ్, ఇప్పుడు మీరు జర్నలిస్టులు ఉన్నారండి, ఇప్పుడు మీరు వెళ్తారు, కొన్ని అంత ఈజీగా కావు, కానీ కొంచెం ఒక అట్లీస్ట్ వాయిస్ అయితే చేస్తారు కదండి. అయినా కాకపోయినా ఎవరి కెపాసిటీలో వాళ్ళు చేస్తారు. చిన్న ఫిల్మ్ రూపంలో నేను చేయగలుగుతా కాబట్టి నా స్టైల్లో ఒకటి చెప్తా, ఇంకొకరు పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకెక్కువ పవర్ ఉంటుంది, జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇంకొక పవర్ ఉంటుంది. సో అందరిది ఒక చిన్న చిన్న పార్ట్ చేస్తే ఏదన్నా హోప్ అయితే ఉండాలి కదండి. అంటే అవ్వదు, అంటే అంత ఈజీ కాదు అనేది మనందరికి తెలుసు, అవ్వకపోవచ్చు అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఐ థింక్ అట్లీస్ట్